మూడు పార్టీల శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు కీలక నేతలే రేవంత్ రెడ్డి మాట్లాడింది విన్నాం, కేటీఆర్, పాయల్ శంకర్ అందరూ ఈ బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ అది చేసేది ఎవరు? కేంద్రం చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, అప్పుడు కానీ అది అయ్యే పని కాదు. అయినా ఎందుకు జరుగుతుంది ఈ ఆర్డినెన్స్, ఈ బిల్లు, ఈ చర్చ, ఈ డ్రామా అంత ఎందుకు? అంటే బీసీలను మభ్యపెట్టడానికి వీళ్ళంతా చేస్తున్నారనుకోవాలా, లేకుంటే బీసీల్లో క్రెడిట్ వారి కోసం చేస్తున్నారనుకోవాలా, నిజంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచే చిత్తశుద్ధి ఉండి చేస్తున్నారనుకోవాలా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అంగట్లో అన్నీ ఉన్న అల్లు నొట్లు శని అన్నట్లు సామెత. అందరూ శాఖాహారులే కానీ చేపల బుట్ట మాయమైంది. అవును, ఇప్పుడు అన్ని పార్టీలు కమిటెడే కానీ అమలు కాదు. మీకు మహిళా రిజర్వేషన్ చట్టం చూసాం కదా, అన్ని పార్టీలు 30 ఏళ్ళు, దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అప్పటి నుంచి మోర్ దెన్ 30 years అనుకూలమే. అవును, కానీ ఇప్పటికీ అది పార్లమెంట్ చట్టం చేసింది కానీ అమలు కాలేదు. అందువల్ల రాజకీయ పార్టీలు పబ్లిక్ పోస్టరింగ్ ఉంటుంది తప్పనిసరిగా, వాళ్ళకు అవసరం కూడా. ఇప్పుడు అన్ని పార్టీలు ఏంటంటే ఈ బిల్లుకు మేము అనుకూలమని చెప్పక తప్పదు. అంటే తెలంగాణ సమాజంలో 50% పైగా బీసీలు ఉంటారు, దేశంలో కూడా 50% పైగా బీసీలు ఉంటారు. మండల కమిషన్ 52% అన్నది, 54% తెలంగాణలో అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణలో వెనుకబడిన వర్గాల జనాభా ఎక్కువ. సో అందువల్ల 54% మంది ఉన్న ప్రజలు రాజకీయ సాధికారికత రాలేదు అనేది రాజకీయ సాధికారతకి ఇచ్చే నిర్వచనం బట్టి మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ముఖ్యమంత్రి అయితే కాలే. అంతవరకు నిజం. దేశం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాలే, తెలంగాణలో కాలే. నాకు గుర్తున్నంత వరకు అయితే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారన్నది నిజం. సో అందులో చాలా సీనియర్ నాయకులు, రాజారాం లాంటి వాళ్ళు, ఆ తర్వాత ఆయన వారసత్వంగా డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, చాలామంది, కేశవరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చారు. టీడీపీ, బీఆర్ఎస్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎలాగూ కాలేరు. ఎందుకంటే అవి కుటుంబ ఆధారిత పార్టీలు కనుక ఆ కుటుంబం నుంచే రావాలి. వైసీపీలో అసలే కాలేరు. ఏమన్నా అవకాశం ఉంటే కాంగ్రెస్లో, బీజేపీ అధికారంలోకి వచ్చేది దూరంగా ఉంది. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు అధికారం ఉంది కానీ కాంగ్రెస్లో కూడా కాలేదు. సో ఈ హిస్టరీ ఉంది మనకు. ఈ హిస్టరీ ఉన్నప్పుడు మనకు సహజంగానే బీసీలలో ఆ రాజకీయ ఆకాంక్షల్ని ఒక రాజకీయ పెట్టుబడిగా వాడుకోవడానికి ప్రతి పార్టీ పోటీ పడుతుంది. అందుకే బీజేపీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ అధికారంలోకి రాలేదు. ముఖ్యమంత్రి చేయకపోగా శాసనసభ పక్ష నేతను చేయలేదు, రాష్ట్ర అధ్యక్షుడు చేయలేదు, శాసన మండలిలో కూడా పార్టీ నేతను చేయలేదు, ఎక్కడ చేయలేదు వాళ్ళు. ఇకపోతే తెలుగుదేశం గుర్తుండే ఉంటుంది, ఆర్ కృష్ణ ముఖ్యమంత్రి చేస్తామని ముందుకు ఆయన గెలిచాడు, పార్టీ ఓడింది, ఆఖరికి శాసనసభ పక్ష నేత కూడా చేయలేదు. ఆయన శాసనపక్ష నేత చేయలే, ఏది చేయలే. ఆయన పార్టీని వదిలేసి కాంగ్రెస్కి వెళ్ళాడు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చాడు, మధ్యలో వైసీపీ తరఫున ఎంపీ అయ్యాడు. సో ఇలా మనకు ఈ చరిత్ర చూస్తే రాజకీయ పార్టీలు, మీకు ఇంకొకటి 2014లో పొన్నా లక్ష్మణ్ పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. తెలంగాణ వచ్చాక బీసీలు చాలా ఎక్కువ కనుక బీసీ ప్రెసిడెంట్ చేస్తే లాభం అవుతుంది, అది కూడా రాలేదు. అంటే కారణం ఏంటి? రాజకీయ పార్టీలు నామినేటెడ్గా బీసీలను చూస్తున్నారు తప్ప ఉత్సవ విగ్రహాలు ఆడ కూర్చున్న పెడతామనలేదు. ఒక బలమైన బీసీ ఉద్యమాలు లేకుండా బీసీ నాయకత్వం ఎమర్జ్ కాదు. ఎందుకంటే మీకు ఇవాళ తమిళనాడులో ఎమర్జ్ అయిందంటే అది ఒక పెద్ద ద్రవిడియన్ మూమెంట్. అది మీకు నార్త్లో, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎంటర్ అయిందంటే అది మండల్ మూమెంట్. కన్షీరా మూమెంట్ లేకుండా మాయావతి సీఎం కాలేదు యూపీ లాంటి రాష్ట్రంలో. అందువల్ల దీనికి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి ఏదీ లేకుండా వీళ్ళు ప్లాస్టిక్ సర్జరీతో బీసీలో రాజకీయ సాధికారికత తెస్తామని ప్రయత్నం చేస్తారు. మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి పెట్టాం. ఇకపోతే తర్వాత ఏంటి? ప్రతి పార్టీ నేను కమిటెడ్, పక్కోడు కమిటెడ్ కాదు. ఇలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిల్లు తెస్తూ ఏమంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కూడా, సో మీరు ఆ 50% క్యాప్ పెట్టారు. నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ ఉరితరాడు బిగించారు. అంటే కాంగ్రెస్ నరేటివ్ ఏంటి? మేము 50% బ్రేక్ చేసడానికి రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఏం చేయాలి? ఆ కేసీఆర్ ఒక గుదిబండ తీసుకొచ్చి పెట్టాడు అని బీఆర్ఎస్ను దోషిగా చూపెట్టాలి అన్నది కాంగ్రెస్ లక్ష్యం. ఆ లక్ష్యం నిజమా అంటే మరి అది నిజంగా కేసీఆర్ పెట్టింది కాదు. అది ఇంతకుముందు కేటీఆర్ ప్రజెంటేషన్లో ఉంది. ఆ 50% పరిమితి పెట్టింది రాజ్యాంగం, సుప్రీంకోర్టు. రాజ్యాంగాన్ని నిర్వచిస్తూ సుప్రీంకోర్టు పెట్టింది. అది 2010 జడ్జిమెంట్ కేటీఆర్ కోర్టు చేశాడు. కానీ అంతకు ముందు కూడా ఇందిరా సాహ్ని జడ్జిమెంట్
అంటే మండల కమిషన్ తీర్పుగా పేరుగాంచిన మండల్ జడ్జిమెంట్గా పేరుగాంచిన ఇందిరా సహాని జడ్జిమెంట్లోనే ఉంది. సో దానికి ఒక కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉంది. 50% రిజర్వేషన్లు ఎందుకు పెడతారన్న దానికి ఒక కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉంది. సో ఆ బేసిస్ను బ్రీచ్ కాకుండా రిజర్వేషన్లు 50% సాధ్యం కాదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఈ 50% పరిమితి కేసీఆరే పెట్టాడు పంచాయతీ చట్టంలో, దీన్ని మేము మారుస్తున్నాం. ఇప్పుడు 285A సవరణ చేస్తున్నామని కదా, ఏది క్యాప్ ఎత్తివేస్తుంది. మరోవైపు బీజేపీ మోసం చేస్తోంది, పార్లమెంట్లో చట్టం చేస్తానికి స్కోప్ ఉన్న చట్టం చేయడం లేదు.